నేను పిల్లల కోసం అయితే చల్లగా కుల్ఫీ అయితే రెడీ చేయబోతున్నాను. ఓకే, ఇష్టమా నీకు కుల్ఫీ? హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వివి ఫన్ నైన్ వ్లాగ్స్. నేను మీ మయూరి. అందరూ ఎలా ఉన్నారండి? మీ అయితే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఎండాకాలం వచ్చేసింది, పిల్లలకు సెలవు తెచ్చేసింది. పిల్లలు అయితే ఇంట్లో చల్లగా ఐస్ క్రీమ్ కావాలి అంటారు. సో నేను కూల్గా కుల్ఫీ అయితే చేయబోతున్నాను ఇన్స్టెంట్గా. అది కూడా గ్యాస్ వెలియాల్సిన అవసరమే లేదు. గ్యాస్ పైన చేయాల్సిన అవసరం లేకుండా ఇన్స్టెంట్గా ఎలా కుల్ఫీ రెడీ చేస్తున్నాను అన్నది అయితే ఈ వీడియోలో అయితే ఉంటుంది. అంతకన్నా ముందు మన ఛానల్ ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దానివల్ల లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి. మీ వాల్యుబుల్ కమెంట్ని కామెంట్ సెక్షన్లో యాడ్ చేసేయండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. కుల్ఫీ కోసం ఏమేమి కావాలో అన్నీ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. సో మీ అందరికీ కూడా ఒకసారి చూపించేస్తాను ఏమేమి కావాలన్నది. ఇదైతే ఎలక్ట్రిక్ బ్లెండర్ అనమాట. సో ఈ ఎలక్ట్రిక్ బ్లెండర్ అనేది నేను తీసుకుని ఒక 4 years అలా అవుతుంది. నాకు ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. ఇది ఆన్లైన్లోనే పర్చేస్ చేశాను నేను. సో మీకు ఎవరికైనా కావాలంటే లింక్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇది కూడా నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను. బట్ ఇది మా పిల్లలంతా ఖరాబ్ చేసేసారనమాట. చూస్తున్నారు కదా, అదంతా స్టిక్స్ ఉంటాయి కదా, అవి విరగొట్టేసారు. బట్ అందులోనే ఇప్పుడు చేస్తున్నాను నేను. ఇంతకుముందు కుల్ఫీస్ అన్నీ కూడా అందులోనే చేసేదాన్ని, బాగా అయితే వచ్చేవి. అండ్ ఆ తర్వాత మనకి కావాల్సింది మెయిన్గా బాదం కావాలి అండ్ కాజు కావాలన్నమాట. ఈ 2 ఇంగ్రీడియంట్స్ అయితే మస్ట్ మనకి ఈ కుల్ఫీ రెడీ చేయడానికి. అండ్ ఆ తర్వాత నేను ఫ్రెష్ క్రీమ్ అయితే తీసుకుంటున్నా. ఇది అమూల్ ఫ్రెష్ క్రీమ్ తీసుకుంటున్నా. దీనివల్లే మనకి ఏంటంటే కుల్ఫీ అన్నది చిక్కగా రావడం అయితే జరుగుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఐస్ క్రీమ్ ఎసెన్స్ అయితే యూస్ చేస్తున్నా. మీరు ఎలాంటి ఎసెన్స్ అయినా కూడా యూస్ చేయొచ్చు. ఎసెన్స్ అన్నది కొంచెం ఫ్లేవర్ అన్నది మంచిగా తెలుస్తుంది అనమాట. స్మెల్ అన్నది డిఫరెంట్గా వస్తుంది. మనం ఐస్ క్రీమ్ తింటే వచ్చే ఫీల్ అన్నది ఈ ఎసెన్స్ వల్లే వస్తుంది అన్నమాట. సో ఇప్పుడైతే మెజరింగ్ కప్స్ ఇంకా ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఈ బాదం ఇంకా కాజు ఈ 2 కూడా నేను మిక్స్ చేసుకుంటున్నాను. మిక్సీకి వేస్తే మనకి ఇలా పౌడర్ లాగా వస్తుందన్నమాట. దీంట్లోనే షుగర్ కూడా యాడ్ చేయాలన్నమాట. ఇప్పుడే బాదం కాజు అండ్ షుగర్ 1 cup షుగర్ అయితే తీసుకుంటున్నాను నేను. సో అవన్నీ కూడా బ్లెండ్ చేసేస్తే మనకు మంచి పౌడర్ అయితే వస్తుందన్నమాట. ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఐసింగ్ పౌడర్ అంటారు కదా, సేమ్ అలాగే ఉంటుందన్నమాట. సో ఇలా మంచిగా బ్లెండ్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా పౌడర్ అన్నది ఎంత బాగా వచ్చిందో. బాదం అన్నది నేను పొట్టు తీయకుండా వేసాను కాబట్టి కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో అయితే వస్తుంది. అదే మీరు పొట్టు తీసి వేయాలి అనుకుంటే వైట్గా అయితే వస్తుంది. దానికోసం కొన్ని వేడి నీళ్ళు అయితే బాదంలో వేసుకొని ఒక 1/2 hour అలా ఉంచితే ఊడొచ్చేస్తుంది అనమాట దాని పొట్టు అన్నది అయితే. సో అలా వేసుకున్నా కూడా బాగుంటుంది. నేనైతే ఇలాగే వేసాను అనమాట డైరెక్ట్గా. సో ఆ తర్వాత నేను అమూల్ ఫ్రెష్ క్రీమ్ అయితే ఒక బౌల్లోకి తీసుకుంటున్నా. ఇలా ఫ్రెష్ క్రీమ్ అనేది ఎప్పుడైనా సరే షేక్ చేయాలన్నమాట. అలా షేక్ చేస్తేనే మంచిగా లోపల ఉన్న క్రీమ్ అన్నది మిక్స్ అవుతుంది. లేకపోతే ఫస్ట్ వాటర్ అంతా వచ్చేస్తుంది, క్రీమ్ అనేది లోపల ఉండిపోతుంది అనమాట. సో అందుకోసమని మంచిగా షేక్ చేయాలన్నమాట. సో షేక్ వెల్ బిఫోర్ యూజ్ అని కూడా మనకు దానిపైన రాసి ఉంటుంది. సో ఇలా అయితే చేయాలి. ఇలా అంతా కూడా నేను తీసుకొని ఇప్పుడు ఇందులోకి ఏదైతే మనము పౌడర్ ఏదైతే మనం చేసి పెట్టామో ఆ పౌడర్ ఇందులో మిక్స్ చేసుకుంటూ ఇలా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. కొంచెంగా యాడ్ చేస్తూ అయితే ఈ ఫ్రెష్ క్రీమ్లో అయితే యాడ్ చేసుకుంటూ మిక్స్ చేస్తానన్నమాట. సో మంచి కన్సిస్టెన్సీ అయితే వస్తుందన్నమాట. మీరు చూస్తున్నారు కదా, ఆ క్రీమ్ అనేది కొంచెం ఫ్లఫీగా వస్తుంది, కొంచెం ఏంటంటే క్రీమిష్ లాగా వస్తుందన్నమాట. సో అలా వచ్చేంత వరకు మనము బ్లెండ్ చేసుకోవాలి. మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం అయితే మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉంటాయండి, ఒకసారి చెక్అవుట్ చేయండి. మీకు కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దానివల్ల లేటెస్ట్ నోటిఫికేషన్స్ అయితే మీ దాకా వచ్చేస్తాయి. అండ్ వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయచ్చు. సో ఇలా అయితే మిక్స్ చేసుకోవాలి అంతా పౌడర్ అన్నది. కొంచెంగా యాడ్ చేస్తూ బ్లెండ్ చేయాలన్నమాట. అలా చేస్తే మంచిగా మిక్స్ అయితే అవుతుందన్నమాట.
కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ ఉండాలి. ఒకేసారి వేయొద్దు. ఒకసారి వేస్తే టైట్గా అయిపోతుంది అనమాట. అది ఏమంటారు, క్రీమిష్గా రాకుండా గట్టిగా అయిపోతుంది అనమాట. సో అందుకోసమని కొంచెం కొంచెం యాడ్ చేస్తూ బ్లెండ్ చేస్తూ ఉండాలి. మంచి క్రీమీ టెక్స్చర్ అయితే వస్తుందన్నమాట. సో ఇలా వచ్చిన తర్వాత మనము ఇంకా మౌల్లోకి వేసేసుకోవడమే. ఇంకా ఎక్కువ పని ఉండదు. గ్యాస్ అన్నది అసలు యూస్ చేయాల్సిన అవసరమే ఉండదన్నమాట. ఇలా కుల్ఫీ రెడీ చేసి మనం పిల్లలకైతే ఇవ్వచ్చు. ఇవి ఒక 6 hours అయితే మనము ఫ్రీజర్లో పెట్టాలి. అప్పుడు మంచిగా అయితే అవుతాయి అన్నమాట. సో బయట కుల్ఫీ ఎలా ఉంటుందో సేమ్ అలాగే మనకి ఉంటుంది. లేకపోతే ఇలాంటి మౌల్స్ లేకపోతే మీరు పాట్ లాంటివి లేకపోతే ఏదైనా చిన్న గ్లాసెస్లో కానీ కూడా వేసుకోవచ్చు. మంచిగా డిమోల్డ్ అయితే అవుతాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా మంచిగా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. బ్లెండ్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా యాడ్ చేశాను కాబట్టి అలా ఫ్లఫీనెస్గా అయితే వచ్చిందనమాట. క్రీమీ టెక్స్చర్ లాగా వస్తుంది. ఆ తర్వాత నేను అందులోకి ఎసెన్స్ అయితే యాడ్ చేస్తున్నా. నేను వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా, ఐస్ క్రీమ్ ఎసెన్స్ అయితే అది యూస్ చేస్తున్నాను అనమాట నేను ఇక్కడ. ఇంకా మా చిన్నోడైతే ఈ కుల్ఫీ అయ్యేంత వరకు ఇక్కడే నిల్చున్నాడు అనమాట. అయ్యిందా అనుకుంటూ. సో కాకముందే కొంచెం టేస్ట్ కూడా చేసేసిండు అనమాట. ఒక బౌల్లో వేసిస్తే అలాగే డైరెక్ట్గా కూడా తిన్నాడు అనమాట. సో ఇలా అయితే మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. మనము చేసిన ఐస్ క్రీమ్ ఒక 15 to 20 minutes పడుతుంది అనమాట దీనికి. సో ఒక బ్లెండింగ్ అనేది టైం కొంచెం ఎక్కువ తీసుకుంటుంది. బట్ ప్రాసెస్ అనేది, ఇంగ్రీడియంట్స్ అనేది చాలా షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుందన్నమాట. అలాగే కుల్ఫీ కూడా చాలా స్వీట్గా ఉంటుంది, చాలా క్రీమీగా బాగుంటుందన్నమాట. బాదం కాబట్టి హెల్దీ. చూస్తున్నారు కదా మంచిగా ఎలా అయింది. స్టార్టింగ్లో మనకి ఎలా ఉంది, బ్లెండ్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా క్రీమీ టెక్స్చర్ అయితే వచ్చింది. ఈ బాదం కుల్ఫీస్ ఒక 4 typesలో అయితే చేసుకోవచ్చు. పాలు కాచి కూడా చేసుకోవచ్చు, అండ్ కార్న్ఫ్లవర్తో చేయొచ్చు, అండ్ ఇలా నేను చూస్తున్న ఒక టైప్ ఆఫ్ కుల్ఫీ కూడా చేసుకోవచ్చు. అన్నీ కూడా చాలా మంచి టేస్ట్ అయితే ఉంటాయి. ఇంకా ఈ ప్రాసెస్ అయితే అయిపోయినట్టే. కుల్ఫీ అన్నది రెడీ అయిపోయింది. కుల్ఫీ మిక్స్ని మనము ఇలా మౌల్లోకి అయితే వేసుకుందాం. ఐస్ క్రీమ్ మౌల్స్ ఉంటాయి కదా, సో అందులో అయితే వేసేసుకోవడమే. లేదు అంటే ఏమైనా ఇంట్లో గ్లాసెస్ లాంటివి ఉన్నా కూడా మనము హ్యాపీగా వేసేయచ్చు. సో చూస్తున్నారు కదా, ఇందులో అయితే మేము ఇప్పుడు ఫిల్ చేయబోతున్నాము. నాకైతే ఈ క్వాంటిటీ అన్నది మొత్తం ఒక 6 కుల్ఫీస్ అయితే అయ్యాయి అన్నమాట. నేను హాఫ్ బాటిల్ మాత్రమే యూస్ చేశాను ఫ్రెష్ క్రీమ్ అన్నది. ఆ మొత్తం ప్యాక్ యూస్ చేస్తే ఒక 12 to 15 అయితే అవుతాయి అన్నమాట. మన కూల్ కుల్ఫీ అయితే రెడీ అయిపోయినట్టే. మా పిల్లలు అయితే ఐస్ క్రీమ్ రెడీ అయిన తర్వాత క్లిప్పింగ్ కూడా తీయనీయలేదు, తినేసిర్రు అనమాట. సో ఇదండి మన వీడియో. కుల్ఫీ రెసిపీ అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరూ కూడా ఇంట్లో ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఎలా వచ్చిందన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ మరొక మంచి వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, కీప్ స్మైలింగ్, బాయ్.